సత్యసాయి జిల్లా కదిరి వైసీపీలో రచ్చరచ్చ జరుగుతోంది. నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్కు పార్టీ నేతలకు మధ్య దూరం పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తలుపుల మండలంలో రాష్ట్ర నాయకులు పూల శ్రీనివాసరెడ్డి ప్రసంగంతో విభేదాలు బట్టబయలయ్యాయి. మక్బూల్ సమక్షంలో శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూల శ్రీనివాస్ వ్యాఖ్యలతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. మక్బూల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మక్బూల్ పార్టీలోకి కొందరికి స్థానం లేకుండా చేస్తున్నారనేటువంటి విమర్శలు ఉన్నాయి. పిలిపించిన మరుక్షణం 6% మంది 50% పీపుల్ వచ్చినా కూడా జనాలు వచ్చినా కూడా 900 మంది మీరు గ్యాదర్ అయ్యారు. ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి వల్ల మీరు సారా వేయాల్సిన అవసరం లేదు, కడాలు పెట్టాల్సిన, కంకణాలు పెట్టాల్సిన, వడ్డారాలు పెట్టాల్సిన అవసరం అంతకు లేదు. నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తివి, నీకు పదవి పార్టీ ఇచ్చింది, పిలుపునిచ్చిన మరుక్షణం మీరు దక్షిణం పరిగెత్తుకుంటూ వస్తారు. మీరు చెప్పే కదా ఇంతకుముందు ఒక ఆధార్ కార్డు, మీ ఫోటో, మీ సెల్ నెంబర్ అని చెప్పా కదా, ఇవన్నీ మేము పంపిస్తున్నాం కదా కేంద్ర కార్యాలయానికి. అక్కడ డిజిటలైజేషన్ కార్యక్రమం జరుగుతుంది. అంటే మొత్తం నీ చరిత్ర అంతా ఫీడ్ అయిన తర్వాత, నీ ఫోన్ నెంబర్ కూడా పార్టీ దగ్గర ఫీడ్ అయిన తర్వాత, నీ క్యాడర్ ఎంతో పార్టీ దగ్గర ఫీడ్ అయిన తర్వాత, కేంద్ర కార్యాలయంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఒకవేళ నియోజకవర్గ కార్యక్రమం అనుకుందాం, కడప కదిరి హెడ్ ఆఫీస్ నుండి ఈ నియోజకవర్గంలో అంటే మీ మండలం నుండి 1800 మంది ఎలా పోతారో అలానే అన్ని మండలాల నుండి వచ్చినప్పుడు నియోజకవర్గ పరిధిలో ఒక 15,000 మంది ఇలాంటి పదవులు కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్యాగ్ మెడల్ వేసుకునే వ్యక్తులు 15,000 మంది అవుతారు. ఈ 15,000 మందికి ఒక్కటే మారు ఇన్ఛార్జి గారు ఫోన్ చేసి రికార్డెడ్ డోన్ మీకు వస్తుంది, సోదరులారా రేపు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాన్ని దీక్ష మొదలు పెట్టబోతోంది కదిరిలో, మీరిద్దరు పొద్దున్నే 10 గంటలకి అటెండ్ కావాలని చెప్పినప్పుడు ఈ 15,000 మందిలో ఏ 30% మంది వచ్చినా కూడా దాదాపు 5,000 మంది ఒక చిన్న పిలుపుతో కదిరి నట్టి నిలబడుతున్న కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం. అంత ఈజియెస్ట్ ప్రోగ్రామ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు దీన్ని మీరు అందరూ అందిపించుకోవాలని చెప్తాను. ఏమి చెప్తున్నానంటే క్షేత్రస్థాయిలో గ్రామాలలో ఏ గొడవకైనా పార్టీ అంటే రంగు పూసుకొని ఇది నా పార్టీని గొడవలు పడి కొట్టించుకుని ఆస్తులు పోగొట్టుకుని పూర్వంలో పద్ధతిగా నడుస్తున్నటువంటి వ్యక్తులు మీరు కుగ్రామాలు ఉన్నారు. మీరు పట్టించుకో పార్టీ అంటే పౌరుషం మాట మీద నిలబడే వ్యక్తులు. అందుకని గ్రామ స్థాయిలో జరిగే కమిటీలు డైరెక్ట్ గా నాకే అనుసంధానం ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడం. ఎందుకు అనుకున్నాడంటే మీరు నికాల్సిగా ఇలాంటి కమిటీ వేసుకున్నప్పుడు ఈ కమిటీలో ఉన్న వ్యక్తులు అందరి పేర్లు ఆయన దగ్గర ఫీడింగ్ లో ఉన్నప్పుడు ఆయన ఏదైనా ఒక సందేశం పంపించాలన్నప్పుడు ఈ రాష్ట్రం మొత్తానికి యావత్తుకి మీకు అందరికీ ఫోన్లతో సందేశం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి. మీరు కూడా ప్రతి నెలలో 3వ వారం గ్రామ సభ పెట్టుకొని ఆ గ్రామ సభ లైవ్ కార్యక్రమం మీరు రికార్డ్ చేసి పెట్టి లైవ్ లో పెట్టి మీరందరూ కూర్చొని మాట్లాడుకొని మీరందరూ తీర్మానం చేసే కార్యక్రమం జరుగుతుంది. మా ఊళ్ళో అన్యాయం జరుగుతోంది, మహిళలకి అన్యాయం జరుగుతుంది, లేదా రైతుకి అన్యాయం జరుగుతోంది అని మీరు అక్కడ తీర్మానం చేసి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చేరే కార్యక్రమం తీర్మానం కూడా చేస్తున్నారు. కాబట్టి సత్యసాయి జిల్లా కదిరి వైసీపీలో చోటు చేసుకున్నటువంటి ప్రస్తుత పరిణామాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, ఎందుకు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి? పూల శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్స్తో ఎందుకు మక్బూల్ విషయంలో పూల శ్రీనివాస్ ఆ కామెంట్స్ చేశారనేది కూడా జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో వర్గ విభేదాలు అనేటువంటి నివురుగప్పున నిప్పులా ఉన్నాయనేటువంటి విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇటీవల తలుపుల మండలంలో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సమావేశంలో పూల శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా కాకరేపై ప్రధానంగా తలుపుల మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో నిర్వహించినటువంటి సమావేశానికి కదిరి నియోజకవర్గపు ఇన్ఛార్జ్ మక్బూల్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా హాజరయ్యారు ముఖ్య అతిథిగా. అయితే మక్బూల్ హాజరైనటువంటి సమావేశంలోనే ఒక్కసారిగా అక్కడ ఎవరికి వారు నాయకులందరూ కూడా మాట్లాడారు. అదేవిధంగానే అంతా భవ్యంగా జరుగుతుంది అనేటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పూల శ్రీనివాస్ రెడ్డి ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఎందుకంటే కదిరి నియోజకవర్గంలో నేతలు
అందులో కూడా కదిరి నియోజకవర్గంలో చాలా బలమైనటువంటి నాయకులు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే కదిరి నియోజకవర్గంలో చూస్తే ఒకసారిగా ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి వర్గాలు, అదే విధంగానే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వర్గాలు అత్యధిక మంది ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ నియోజకవర్గంలో రాజకీయ అవేర్నెస్ కూడా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా నాయకులు కూడా ఎక్కువగానే ఉన్నారనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలో పూల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఏదో ఉన్న ఫలంగా ఊడిపడినటువంటి నాయకులు, అదే విధంగానే డబ్బులు ఉన్నటువంటి నాయకులకే పదవులు కట్టబెట్టేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం అలా జరగదు. ఒక మొత్తం పైన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీని పటిష్టం చేసేటువంటి విధంగా, అదే విధంగానే నాయకులకు కార్యకర్తలకు పెద్ద ఎత్తున వారికి ప్రత్యేకత సంతరించుకునేటువంటి విధంగా కూడా పార్టీ అధిష్టానం కూడా ఉంది అనేటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే ఇతను పూల శ్రీనివాస్ రెడ్డి చేశారో వ్యాఖ్యలు ఏదో పారాచూట్ వేసుకుని దిగినట్టుగా ఉన్న ఫలంగా ఊడిపడేటువంటి నాయకులకు టికెట్లు ఇచ్చినా, అదే విధంగానే డబ్బు ఉన్నటువంటి నాయకులకు టికెట్ ఇచ్చినా వారు కార్యకర్తలను నాయకులను కాదని గెలిచేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా అటు ఎవరైతే ఇన్ఛార్జ్ హాజరయ్యారో ముఖ్య అతిథిగా, అదేవిధంగా అదేవిధంగానే పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి. అసలు పూల శ్రీనివాస్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతున్నారు అనేటువంటిది ఇక్కడ పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా అది మక్బూల్ను ఉద్దేశించే చేశారా అనేటువంటి విధంగా కూడా చర్చ జరిగింది. అంతేకాకుండా పర్టికులర్ జిల్లా ఇన్ఛార్జీల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా స్పందించలేదనేటువంటి మాట కూడా అక్కడ నియోజకవర్గంలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణానికి సంబంధించి ఏమైనా చెప్తున్నారా జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలు? అయితే మురళి, ఇటీవలే సత్యసాయి జిల్లాలో అదేవిధంగా పెద్ద ఎత్తున మిథున్ రెడ్డి కూడా వచ్చారు. అదేవిధంగానే ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అటు సత్యసాయి జిల్లా ఇటు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో కూడా మిథున్ రెడ్డి సమావేశమైనటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా కూడా ఇరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధాన నాయకులు, అదేవిధంగానే సమన్వయకర్తలు వీరందరూ కూడా పాల్గొన్నటువంటి సమావేశంలో కూడా మిథున్ రెడ్డి రాష్ట్ర నాయకులు మిథున్ రెడ్డి ఏదైతే రాయలసీమకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా మరోమారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదపాలి. అదేవిధంగానే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు అటు ఏవి వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేయాలి అనేటువంటి విధంగా కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. కాబట్టి అందరికీ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది అనేటువంటి విధంగా కూడా మిథున్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులతో పుట్టపర్తిలో జరిగినటువంటి సమావేశంలో అందరూ వచ్చినప్పటికీ అక్కడ ఎవరు కూడా ఎలాంటి విభేదాలు పొడిచిపినట్టు కానీ లేక ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకున్నటువంటి సందర్భం కానీ లేదు. అయితే ఆ సమావేశం జరిగినటువంటి తర్వాత ఒక 5-6 రోజుల క్రితం తలుపుల మండలంలో జరిగినటువంటి సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తల మండల సమావేశంలో పూల శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే మరోవైపు మక్బూల్ అక్కడ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండి అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి బాధ్యత అతని పైన ఉంటుంది. అయితే అలా కాకుండా ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటి విధంగా కూడా అక్కడ చర్చ జరుగుతుంది. పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. అయితే మక్బూల్ తన వర్గానికి సంబంధించినటువంటి నాయకులను తన వెంట నడిచేటువంటి నాయకులకు మాత్రమే అక్కడ నియోజకవర్గంలో పార్టీకి సంబంధించినటువంటి పదవులు కానీ ఇతరత్ర కానీ వారికి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు అనేటువంటి కోణంలో ప్రధానంగా అక్కడ కదిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా ఉన్నారు. అంతేకాకుండా ఇస్మాయిల్, అదేవిధంగానే పూల శ్రీనివాస్ రెడ్డి, వజ్రభాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కొంత ప్రధానమైనటువంటి నాయకులుగా మాత్రం చెప్పుకోవచ్చు. అందులో అత్తర్ చాంద్ బాషా కూడా మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ అతనికి సంబంధించినటువంటి వారికి కానీ ఈ ఎవరైతే ఈ ప్రధాన నేతలు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నామో వారికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా ప్రయారిటీ ఇవ్వడం లేదు, ప్రధానమైనటువంటి పదవుల్లో కూడా అవకాశాలు ఇవ్వడం లేదు అనేటువంటిది మాత్రం నాయకుల్లో అంతర్గతంగా వారిని వేధిస్తోంది అనేటువంటిది స్పష్టమవుతుంది. దీన్ని బట్టి ఎవరైతే ఈ పూల శ్రీనివాస్ రెడ్డి చేశారో ఈ వ్యాఖ్యలతో శ్రీనివాస్ రెడ్డి ఒక్కసారిగా బరెస్ట్ అయ్యారు. కానీ మిగతా వారు బయటికి చెప్పకుండా వాళ్ళు అంతర్మతనం చెందుతున్నారు, అంతర్గతంగా కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే మా వెంట కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళకు కూడా ఎలాంటి పదవులు కావాలి మీరు సూచించండి అనేటువంటి కనీసపు ప్రస్తావన కూడా మక్బూల్ చేయడం లేదు అనేటువంటి
చర్చ జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక్కసారికి తలుపుల మండలంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో వజ్రభాస్కర్ రెడ్డి, పూల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారి ఇది ప్రధానంగా ఎవరైతే ఊడిపడ్డటువంటి నాయకులు, వీరు డబ్బున్నటువంటి నాయకులు, వీళ్ళు లీడర్లు కాలేదు, ఎమ్మెల్యేలుగా గెలుపొందలేరు అని చేసినటువంటి వ్యాఖ్యలు సూటిగా చెప్పకనే చెప్తున్నాయి. మక్బూల్ని కేంద్రంగా చేసుకుని చేసినటువంటి వ్యాఖ్యలే అనేటువంటి విధంగా చెప్తున్నారు. మరోవైపు కూడా శ్రీనివాస్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కొంత భరోసా ఇచ్చేటువంటి విధంగా గతంలో మాదిరి కాకుండా ఈసారి ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు, ప్రధానమైనటువంటి నాయకులకు పెద్దపీట వేయబోతున్నారు. అంతేకాకుండా వారికి పర్టికులర్ గా ఒక ఐడి కార్డులు కూడా ఇష్యూ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరికీ ఇష్యూ చేస్తారు. అందరికి కూడా ఈసారి పార్టీ కేంద్ర కార్యాలయాల నుంచి కూడా ఖచ్చితంగా ఫోన్లు వస్తాయి. మీ యొక్క అభిప్రాయాలకు కూడా ఖచ్చితంగా స్థానం కల్పిస్తున్నారు. అలా అభిప్రాయాలు తీసుకుని మురళి. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక సత్యసాయి జిల్లా కదిరి వైసీపీలో రచ్చ జరుగుతోంది. నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్కు పార్టీ నేతల మధ్య దూరం పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తలుపుల మండలంలో రాష్ట్ర నాయకులు పూల శ్రీనివాసరెడ్డి ప్రసంగంతో విభేదాలు బట్టబయలైనటువంటి పరిస్థితి. మక్బూల్ సమక్షంలో శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూల శ్రీనివాస్ వ్యాఖ్యలతో పార్టీ శ్రేణుల్లో కింద గందరగోళం అయితే నెలకొంది. మక్బూల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మక్బూల్ పార్టీలో కొందరికి స్థానం లేకుండా చేస్తున్నారనేటువంటి విమర్శలున్నాయి.